మీకు ఇప్పటివరకు అయిన వాటిలలో బాగా కదిలించిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందండి? అంటే అసలు కొన్ని ఇన్సిడెంట్స్ వింటే మనకి రాత్రి నిద్ర కూడా బాగా పట్టదు. అట్లాంటివి అనిపిస్తుంది. ఉంటాయి కొన్ని. అట్లాంటిది ఏదైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఇందాక మీకు ఒక అమ్మాయిది చెప్పా కదా, ఒక చిన్న బాబు. చిన్న హ్మ్. బాబు. అండ్ ఇంకా ఇన్సిడెంట్స్ అంటే ఒక పాప వేరే ఊరు నుంచి ఎవరో తీసుకొచ్చారు. ఆ పిల్లకి ఇంకో ఇద్దరు సిస్టర్స్. ఆ ఓకే. పిల్ల 10th. హుహుహు. కోవిడ్ టైంలో తండ్రి చనిపోతే తల్లి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఈ పిల్లల్ని నేను పోషించలేను అని భయం బాబోయ్! ఆ! చనిపోయింది. వాళ్ళ ఊర్లో పక్కింటి వాళ్ళు ఎవరో వాళ్ళకి చెప్పారట, వాళ్ళ ఊరు వచ్చిన వాళ్ళు ఇట్లా హైదరాబాద్లో చేస్తున్నారు అంటే ఆ పిల్లల్ని తీసుకుని వచ్చారు. హుహు. ఆ పిల్లల్ని తీసుకుని వచ్చారు. అండ్ చూసి మనము అసలు అంత చిన్న పిల్ల 10th వచ్చింది, ఇంకో చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్ల ఏం చేస్తుంది అనిపించింది. బట్ ఆ అమ్మాయి షీ వాజ్ సో స్ట్రాంగ్. తను చెప్పేటప్పుడు చాలా ఏడ్చేసింది ఇట్లా. అంటే తనే తల్లి కావాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పిల్లే ఇంకో ఇద్దరికి తల్లి రోల్ ప్లే చేయాల్సిన అవసరం అక్కడ. సో ఆలోచించాం. ఫస్ట్ అయితే ఆ పిల్లకి చెప్పాము, చూడన్న నువ్వు మాత్రం చదువు ఆపేయద్దు, నువ్వు చదువుకో, నీ చదువుకి మేము పే చేస్తాం. వాళ్ళ అవ్వ అంటారు కదా, వాళ్ళ అమ్మమ్మ వైపు ఒక ఆమె ఉంది హైదరాబాద్లో, ఇక్కడ ఉండి చదువుకో, ఆమె చూసుకోవడానికి రెడీగా ఉంది. కానీ ఆమెకి హెల్ప్ కావాలి. నాకు ఈ పిల్లలు ఇబ్బంది పడకుండా నాకు ఏదైనా ఇవ్వగలిగితే నేను ఈ పిల్లల్ని సపోర్ట్ చేసుకోగలను అని. సో ఆ పిల్ల 10th అయ్యేవారు ఖచ్చితంగా గ్రాసరీస్ మేము హెల్ప్ చేస్తాం అవ్వ, ఇంకా నువ్వేం చేయగలవు అంటే నేను జొన్న రొట్టెలు లాంటిది ఏమైనా చేస్తాను అని. ఓకే డన్. ఆమెకు ఆ బండి పెట్టించాము. ఈ పిల్ల 12th వరకు ఆ పిల్లని చదివించాము. డిగ్రీకి వాళ్ళ దగ్గర డబ్బులు సమకూరాయి ఆమె ఓకే. చదువుకోవడానికి. చదువుకోని. ఆ అమ్మాయి స్టిచ్చింగ్ నేర్చుకుంది. ఆహా! ఆ అమ్మాయికి మనం మెషిన్ ఇచ్చాము. ఆ పిల్ల కాలేజ్కి వెళ్తుంది, ఇంటికి వచ్చి సాయంత్రం బ్లౌజెస్ కుట్టి షీ ఈజ్ ఏబుల్ టు ఎర్న్ మనీ ఫర్ హర్ హోమ్ అండ్ కైండ్ ఆఫ్ మనీ విచ్ షీ కెన్ పే ఫర్ హర్ ఫీజ్. ఓకే. అండ్ ఆ 2 పిల్లల్ని మిగతా ఇద్దరిని స్కూల్లో వేసి చదివించుకుంటుంది. అట్లాంటి సిట్యుయేషన్ సమాజంలో ఉన్నాయంటే మనం కొన్ని సార్లు తట్టుకోలేం. ఫస్ట్ టైమ్ షాక్ ఉంటది. షాక్ అండ్ ఆల్సో ఎప్పుడు మనము అంత దగ్గరగా చూడని సమాజం ఆ! అనిపించింది నాకైతే. అంతే. అంతే. ప్రిష అన్నప్పుడు ప్రిష అంటే మీనింగ్ ఏంటి? మా పాప పేరు, చిన్న పాప పేరు ప్రిష. సో ప్రిష అంటే గాడ్స్ గిఫ్ట్ అని. ఓకే. సో ఆ పాప బర్త్డేకి లాంచ్ చేస్తున్నాం కాబట్టి అలా పాప పేరు మీదే లాంచ్ చేయడం అది జరిగిందనమాట. నిజంగా ఎంతో మంది కుటుంబాల్లో ఎంతో గాడ్స్ గిఫ్ట్ లాగా అవును, నిజంగా అంటే చేయగలిగారు. ట్రూ, వెరీ ట్రూ, వెరీ ట్రూ. అదే. అదే. మాకు ఆ పాప గిఫ్ట్ అయితే ఆ పాప పేరు మీద చేసిన ప్రోగ్రామ్ ఎంతో మందికి నిజంగానే అది గిఫ్ట్‌గా దేవుడి వరం లాగా అయింది.